హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్ కు స్వాగతం. నేను మీ అప్పలనాయుడు గోర్లే. ఎంఎస్ ఎక్సెల్ 2024 వెర్షన్లో ఎక్సెల్ ఫైల్ని ప్రింట్ ఏ విధంగా ఇవ్వాలి, ప్రింట్కి సంబంధించిన వివిధ రకాల సెట్టింగ్స్ని బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు స్టెప్ బై స్టెప్ క్షుణ్ణంగా నేర్చుకుందామండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఎక్సెల్ వర్క్ షీట్ ని ప్రింట్ ఇవ్వాలంటే ఫైల్ మెనూకి వెళ్ళి ఇక్కడ మనకు కనిపిస్తున్న ఆప్షన్స్ లో ఈ ప్రింట్ అనే కమాండ్ ని చూస్ చేసుకుంటే ఇలా మనకు మెనూ డిస్ప్లే అవుతుందండి. దీనికోసము కీబోర్డ్ లో Ctrl+P అనే షార్ట్ కట్ కమాండ్స్ ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ మెనూలో రైట్ సైడ్ కనిపిస్తున్న ఈ భాగాన్ని ప్రింట్ ప్రివ్యూ అంటామండి. రాబోయే ప్రింట్ ఏ విధంగా వస్తుందో ముందుగానే చూపించేదే ప్రింట్ ప్రివ్యూ. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఈ కమాండ్స్ అన్ని ప్రింట్కి సంబంధించిన సెట్టింగ్స్ అండి. ఈ వర్క్ షీట్ మనకి ఎన్ని కాపీస్ కావాలనుకుంటున్నామో ఇక్కడ అన్ని కాపీస్ని ఎంటర్ చేసుకొని ప్రింట్ ఇస్తే మనం ఎంటర్ చేసుకున్న ప్రకారము అన్ని కాపీస్ ప్రింట్ వస్తుందన్నమాట. ఈ ప్రింటర్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటే మన సిస్టమ్కి కనెక్ట్ అయి ఉన్న ప్రింటర్స్ లిస్ట్ అనేది కనిపిస్తుంది. మనము ఏ ప్రింటర్కి అయితే ప్రింట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ ప్రింటర్ చూజ్ చేసుకొని ప్రింట్ ఇస్తే మనం సెలెక్ట్ చేసుకున్న ప్రింటర్కి ప్రింట్ వస్తుంది అనమాట. ప్రింటర్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకుందాం. ప్రింట్కి సంబంధించిన డిఫరెంట్ సెట్టింగ్స్ ఈ ప్రింటర్ ప్రాపర్టీస్లో కూడా ఉంటాయండి. ఒకసారి చూద్దాం. ప్రింటర్ యొక్క ఏ ట్రేకి ఇవ్వాలనుకుంటున్నామో ఇక్కడ ఆ ట్రేని చూజ్ చేసుకోవచ్చు. పేపర్ సైజుని కూడా అక్కడ మార్చుకోవచ్చు. అదేవిధంగా ఓరియంటేషన్, పోర్ట్రేట్ కావాలా లేదంటే ల్యాండ్స్కేప్ కావాలా కూడా మార్చుకోవచ్చు. ఫోటో ప్రింట్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన డిఫరెంట్ సెట్టింగ్స్ మనం ఇక్కడ మార్చుకోవచ్చు. ప్రింట్ యొక్క క్వాలిటీ స్టాండర్డ్ కావాలా లేదా హై క్వాలిటీ కావాలా మార్చుకోవచ్చు. ప్రింట్ కలర్ కావాలంటే కలరు, లేదంటే బ్లాక్ అండ్ వైట్ కావాలంటే బ్లాక్ అండ్ వైట్ ని ఇక్కడ మనం మార్చుకోవచ్చు. ఇక్కడ కూడా మనం నెంబర్ ఆఫ్ కాపీస్ ని మార్చుకోవచ్చు. ఇక్కడ అన్ని సెట్టింగ్స్ ని మార్చుకున్న తర్వాత ఓకే చేసి ప్రింట్ ఇచ్చుకుంటే మనం ప్రింటర్ ప్రాపర్టీస్ లో మార్చుకున్న ప్రకారము ప్రింట్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఈ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుందామండి. దానికంటే ముందుగా మనం డాక్యుమెంట్ లోకి వెళ్దాం. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఎక్సెల్ వర్క్ బుక్ లో డిఫరెంట్ వర్క్ షీట్స్ ఉన్నాయండి. వర్క్ షీట్ 1, వర్క్ షీట్ 2, 3, 4, 5 అని. ఇక్కడ మనము ఇండివిజువల్ గా ఒక్కో వర్క్ షీట్ ని సెలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ వర్క్ షీట్ ని ప్రింట్ ఇచ్చుకోవచ్చు. లేదంటే అన్ని వర్క్ షీట్స్ ని ఒకేసారి ప్రింట్ ఇచ్చుకోవచ్చు. అంటే ఎంటైర్ వర్క్ బుక్ ని ఒకేసారి ప్రింట్ అవ్వచ్చు అన్నమాట. అట్లాగే మనకి ఒక వర్క్ షీట్ లో మనకు కావలసిన ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ ఏరియాను కూడా ప్రింట్ ఇచ్చుకోవచ్చు అనమాట. వాటి కోసం ఇప్పుడు మనం చూద్దాం. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఫైల్ మెనూకి వెళ్ళి ప్రింట్కి వెళ్ళి ఇక్కడ ఈ సెట్టింగ్స్ లో ఈ ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకుంటే ఇక్కడ మరొక 3 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. వీటిలో ప్రింట్ యాక్టివ్ షీట్ ని చూస్ చేసుకుంటే మనము ఏ వర్క్ షీట్ లో ఉన్నామో ఆ వర్క్ షీట్ మాత్రమే ప్రింట్ వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ ఒక పేజీ మాత్రమే సెలెక్ట్ అయ్యింది, ఒక వర్క్ షీట్ మాత్రమే సెలెక్ట్ అయింది అనమాట. ఇది మాత్రమే ప్రింట్ వస్తుంది. అట్లా కాకుండా మనకు వర్క్ బుక్ లో ఉన్న అన్ని వర్క్ షీట్స్ ప్రింట్ కావాలంటే, అంటే ఎంటైర్ వర్క్ బుక్ ప్రింట్ కావాలంటే ఈ సెకండ్ ఆప్షన్ ప్రింట్ ఎంటైర్ వర్క్ బుక్ ని చూస్ చేసుకుంటే మనకు వర్క్ బుక్ లో ఉన్న అన్ని షీట్స్ ని ఒకేసారి ప్రింట్ అవ్వచ్చు అనమాట. చూడండి, ఇక్కడ 15 పేజీలు కనిపిస్తున్నాయి. ఈ 15 పేజీలని మనం ఒకేసారి ప్రింట్ ఇచ్చుకోవచ్చు అనమాట. వర్క్ షీట్ 1, సెకండ్ వర్క్ షీటు, థర్డ్ వర్క్ షీటు. అంటే ఇక్కడ ఎంటైర్ వర్క్ బుక్ ని ఆప్షన్ మనం చూస్ చేసుకుంటే వర్క్ బుక్ లో ఉన్న అన్ని వర్క్ షీట్స్ ని మనం ఒకేసారి ప్రింట్ ఇచ్చుకునే అవకాశం ఉందన్నమాట. అట్లాగే ఒక వర్క్ షీట్ లో పర్టికులర్ ఏరియాని ప్రింట్ అవ్వాలంటే మనకి ఏ ఏరియా అయితే ప్రింట్ అవసరం అనుకుంటున్నామో ఆ పర్టికులర్ ఏరియాని సెలెక్ట్ చేసుకొని ప్రింట్కి వెళ్ళి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ప్రింట్ సెలక్షన్ ని చూస్ చేసుకుంటే
మనం సెలెక్ట్ చేసుకున్న ఏరియా మాత్రమే ప్రింట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ సెట్స్ వైజ్ గా ఏ విధంగా ప్రింట్ అవ్వాలి చూద్దాం. దానికోసము ఇంతకుముందు చెప్పినట్టుగా ఫైల్ మెనూకి వెళ్ళి ప్రింట్కి వెళ్ళి ఈ సెట్టింగ్స్ లో ఈ క్వాలిటెడ్ దగ్గర మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ 2 ఆప్షన్లు ఉంటాయి, క్వాలిటెడ్ అండ్ అన్క్వాలిటెడ్. క్వాలిటెడ్ లో ఉంచుకొని ప్రింట్ ఇస్తే ప్రింట్ అనేది సెట్స్ వైజ్ గా ప్రింట్ వస్తుంది. ఇక్కడ ఉన్న 3 పేజీల్ని మనము ఒక 5 సెట్లుగా ప్రింట్ ఇచ్చామనుకోండి, 1 2 3 1 2 3 1 2 3 ఈ విధంగా సెట్స్ వైజ్ గా ప్రింట్ వస్తుంది అనమాట. అట్లా కాకుండా అన్క్వాలిటెడ్ లో ఉంచి ప్రింట్ ఇస్తే 5 కాపీలు అనేవి ఫస్ట్ పేజీ 5 కాపీలు, సెకండ్ పేజీ 5 కాపీలు, థర్డ్ పేజీ 5 కాపీలు ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా మనము ఓరియంటేషన్ చేంజ్ చేసుకోవచ్చు, పోర్ట్రేట్ ల్యాండ్స్కేప్ మార్చుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ మన పేపర్ సైజుని కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఎక్సెల్ వర్క్ షీట్ ని ప్రింట్ ఇచ్చే ప్రయత్నం చేద్దామండి. కంట్రోల్ P. ఇక్కడ ప్రింట్ పేజీలో మనం బాగా గమనించినట్లయితే ప్రింట్ అనేది 4 పేజీలు చూపిస్తుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్. ప్రింట్ సెటప్ అనేది సరిగా చేయకపోవడం వలన 2 పేజీలలో రావలసిన ప్రింట్ అనేది 4 పేజీలు చూపిస్తుంది. మనం దీనిని పేజీ మార్జిన్స్ ని చేంజ్ చేయడం ద్వారా 2 పేజీలుగా సెట్ చేద్దాం. దానికోసము పేజ్ మార్జిన్స్కి వెళ్తే ఇక్కడ డిఫాల్ట్ గా కొన్ని మార్జిన్స్ మనకు కనిపిస్తాయి. వీటిలో మనకు కావలసిన దాన్ని చూస్ చేసుకోవచ్చు. లేదంటే మనకు నచ్చిన విధంగా మార్జిన్స్ ని ఇవ్వాలనుకున్నప్పుడు ఈ లాస్ట్ ఆప్షన్ కస్టమ్ మార్జిన్స్ ని చూస్ చేసుకుంటే ఇలా మనకు మెనూ డిస్ప్లే అవుతుంది. దీంట్లో మనకి చాలా ఆప్షన్లు ఉన్నాయి. ముందుగా మనకి ప్రీవ్యూలో చూసినట్లయితే లెఫ్ట్ తక్కువ మార్జిన్ ఉంది, రైట్ సైడ్ ఎక్కువ మార్జిన్ ఉంది. మనం దీనిలో సెంటర్ తేవాలనుకున్నప్పుడు సెంటర్ ఆన్ పేజ్ దగ్గర హారిజంటల్లీ వెర్టికల్లీ టిక్ పెట్టుకుని ఓకే చేసుకుంటే డాక్యుమెంట్ హారిజంటల్లీ వెర్టికల్లీ సెంటర్ లో వస్తుందండి. చూడండి ఈ విధంగా. నెక్స్ట్ మనము మార్జిన్స్ ని తగ్గించే ప్రయత్నం చేద్దాం. లెఫ్ట్ కొంచెం తగ్గిద్దాం, రైట్ తగ్గిద్దాం, ఓకే చేద్దాం. మార్జిన్స్ తగ్గి కొన్ని కాలమ్స్ అనేవి మనకి అడ్జస్ట్ అయ్యాయి. అయినప్పటికీ 4 పేజీలు చూపిస్తుంది, ఒక కాలం అనేది అడ్జస్ట్ అవ్వలేదు. మనము దీనిని 2 పేజీలుగా సెట్ చేద్దాం. దీనికోసము మార్జిన్స్కి వెళ్ళి ఈ పేజ్ దగ్గర ఈ అడ్జస్ట్ 2 దగ్గర 100% ఉంది. మనం దీనిని ఒక 85 చేద్దాం, ఓకే చేద్దాం. చూడండి, ఇక్కడ డాక్యుమెంట్ అనేది 2 పేజీలు అడ్జస్ట్ అయిపోయింది, అన్ని కాలమ్స్ అడ్జస్ట్ అయిపోయాయి. మనం ఇంతవరకు మార్జిన్స్ ని చేంజ్ చేసి మనకి ఎన్ని పేజీలలో కావాలో అన్ని పేజీల్లోకి సెట్ చేసుకున్నాం కదండి. అదే మాదిరిగా మనము స్కేలింగ్ ఆప్షన్ ఉపయోగించి కూడా మనకి ఎన్ని పేజీలు కావాలంటే అన్ని పేజీల్లోనికి సెట్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. ప్రింట్కి వెళ్ళి ఇక్కడ ఈ సెట్టింగ్స్ లో లాస్ట్ ఆప్షన్ స్కేలింగ్ లోకి వెళ్ళి ఫిట్ షీట్ ఆన్ 1 పేజీని చూస్ చేసుకుంటే డాక్యుమెంట్ అంతా సింగిల్ పేజీలో అడ్జస్ట్ అయిపోతుందండి. చూద్దాం ఒకసారి. 4 పేజెస్ ఉన్నది అంతా సింగిల్ పేజీలోకి అడ్జస్ట్ అయిపోయింది. అట్లాగే మనకి కాలమ్స్ అన్ని ఒకే పేజీలోకి అడ్జస్ట్ అవ్వాలంటే ఫిట్ ఆల్ కాలమ్స్ ఆన్ 1 పేజీని చూస్ చేసుకుంటే కాలమ్స్ అన్ని ఒకే పేజీలోకి అడ్జస్ట్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఒక్కోసారి మనకి కొన్ని రోస్ నెక్స్ట్ పేజీలోనికి అడ్జస్ట్ అయిపోతాయి. ఆ నెక్స్ట్ పేజీలో ఉన్న కొన్ని రోస్ అన్ని ఒక పేజీలోనికి అడ్జస్ట్ అవ్వాలంటే ఫిట్ ఆల్ రోస్ ఆన్ 1 పేజీని చూస్ చేసుకుంటే అన్ని రోస్ ఒకే పేజీలకు అడ్జస్ట్ అయిపోతాయి. చూడండి ఈ విధంగా మనము ఈ స్కేలింగ్ ఉపయోగించి కూడా పేజ్ సెటప్ ని చేసుకోవచ్చు. ఇక్కడ మనం చివరిలో గమనించినట్లయితే పేజ్ సెటప్ అనే ఒక ఆప్షన్ ఉంది. మనం ఈ పేజ్ సెటప్ ని క్లిక్ చేసుకోవడం ద్వారా కూడా మనం ఇంతవరకు చెప్పుకున్న అన్ని రకాల పేజ్ సెటప్స్ ని సెట్ చేసుకోవచ్చు. ఈ ఓరియంటేషను, పేపర్ సైజు, అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం, మార్జిన్స్, అడ్రస్, ఫోటోస్ ఇవన్నీ మనం సెట్ చేసుకుని ఓకే చేసుకుంటే మనం ఇక్కడ సెట్ చేసుకున్న మాదిరిగా మన పేజీకి ఆ సెట్టింగ్స్ అన్ని అప్లై అయిపోతాయి అన్నమాట.
ఇంతవరకు మీరు చూసిన ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. మన ఫర్దర్ వీడియోస్ ఇంకా ఉన్నతంగా రావడానికి మీ విలువైన సూచనలను సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. మన ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.